తెలుగు 2 రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు రోజు మలుపులు తిరుగుతుంది. దీనిలో కూడా రోజుకో కోణం కూడా వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు ఈ హత్య లేకపోతే యాక్సిడెంట్ అనే కోణాల్లో కూడా విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి కూడా రోజుకొక అంశాన్ని కూడా పోలీసులు వెలుగులోకి ఇస్తున్నారు. ఈ తరుణంలోనే కొత్తగా మరొక 2 ఫోటోలను కూడా పోలీస్ శాఖ అయితే మాత్రం విడుదల చేసింది. దానికి సంబంధించి కూడా విజయవాడలోని రామవాడ రింగ్ వద్ద కూడా ప్రమాదం చోటు చేసుకున్నట్లయితే మాత్రం పోలీసులు అయితే చెప్తున్నారు. దానికి సంబంధించి రామవాడ రింగ్ వద్ద ఉన్నటువంటి మన ప్రదేశానికి అయితే ప్రస్తుతం మనం చేరుకున్నాం. ఎక్కడైతే మనం చూసినట్టయితే ఏదైతే మనం చూసుకున్న విజువల్స్లో చూస్తున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అక్కడే పాస్టర్ ప్రవీణ్ కూడా ఘటన ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ కూడా స్పృహ తప్పి పడిపోవడంతో కూడా పోలీసులు అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ట్రాఫిక్ ఎస్ఐ చేరదీసి ఈ ప్రదేశంలోనే కూర్చోబెట్టారు. అదేవిధంగా కూడా ఇక్కడే ఒక అమరావతి టీ స్టాల్కి సంబంధించి ఒక దాంట్లో ఉన్నటువంటి ఒక హెల్పర్ని కూడా తీసుకొచ్చి అతనికి మంచినీళ్ళు ఇప్పించడం కానివచ్చు, టీ ఇప్పించడం కానివచ్చు కూడా చేశారు. దీంతో కూడా అతని సుమారు సాయంత్రం 5 గంటల నుంచి కూడా రాత్రి 8:30 వరకు కూడా ఇదే ప్రదేశంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. సుమారు మనం చూసినట్లయితే మాత్రం 3 గంటల నుంచి 3 గంటలన్నర సేపు కూడా ఇక్కడే ఉండి అతను విశ్రాంతి తీసుకున్నట్లు కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కథనం అయితే చెప్పారు. మనం చూసినటువంటి విజువల్స్లో ఉన్నటువంటి ఏదైతే ప్రదేశం ఉందో ఇదే ప్రదేశంలో ట్రాఫిక్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి సుబ్బారావే ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ ప్రవీణ్ ఈ ఘటనా స్థలానికి రావటము, ఇక్కడ స్పృహ తప్పి పడిపోవడంతో అతన్ని చేరదీసి ఆ ప్రదేశంలో వాళ్ళకి ఎవరు ఏంటి అనేది కూడా వివరాలు ఆరా తీసుకొని కూడా అతనికి అన్నీ చెప్పే ప్రయత్నం చేసి కూడా సుమారు ఇక్కడ రెస్ట్ తీసుకోవాలని కూడా చెప్పారు. మనం ఇంకా చూసినట్లయితే మాత్రం ఇప్పుడు రామబార్ రింగ్లో ఉన్నటువంటి పార్క్ వద్దకైతే మనం చేరుకున్నాం. ఇక్కడే పాస్టర్ ప్రవీణ్ కుమార్ కూడా 3 గంటల సేపు కూడా ఇక్కడే విశ్రాంతి తీసుకోవడం కానివచ్చు. అదే హైదరాబాద్ నుంచి కూడా ఇటు విజయవాడ మీదుగా రాజమహేంద్రం వెళ్ళే మార్గంలోనే ఈ ప్రదేశంలోనే సుమారు 3 గంటల సేపు కూడా రెస్ట్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ పార్క్లోనే మనం చూస్తున్నటువంటి విజువల్స్లోనే సుమారు 3 గంటల సేపు కూడా నిద్రించారని చెప్పుకోవచ్చు. సుమారు హైదరాబాద్ నుంచి విజయవాడ రావడం, అదేవిధంగా మిట్ట మధ్యాహ్నం రావడంతో కూడా ఎండవేడి తీవ్రంగా ఉండటంతోనే దాంట్లోనే అనారోగ్యానికి కానివచ్చు, అంటే నీరసం పొందారని కూడా మనం చెప్పుకోవచ్చు. మనం చూసినట్టయితే మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం మనం రామబార్ రింగ్ వద్ద ఉన్నాము. మనతో కూడా పూర్తాలకి ఆ రోజు ఏం జరిగింది అనే దానికి కూడా వివరాలు అందించేందుకు మనతో పాటు కూడా ఇంకా అమరావతి టీ స్టాల్ అంటే ఏదైతే పార్క్ ఉందో పార్క్ ప్రదేశంగా ఎదురుగా ఉన్నటువంటి అమరావతి టీ అండ్ టిఫిన్ సెంటర్లో హెల్పర్గా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారు. వాళ్ళకి ఏం జరిగింది ఆ రోజు, అసలు ఇక్కడికి పాస్టర్ ప్రవీణ్ గారు వచ్చారు, దాంతోపాటు ఇక్కడ ఎస్ఐ గారు మీరు చేసారు, ఆ రోజు ఏం జరిగింది వాళ్ళకి? ఇక్కడ 7:30, 8 o'clock అవుతుంది. ఎగ్జాక్ట్లీ టైం తెలియదు. ఇక్కడ బుల్లెట్ బండి పెట్టున్నారు. ఇక్కడ నుంచి ఎస్ఐ గారు సుబ్బారావు ఎస్ఐ గారు నా దగ్గర తీసుకొచ్చారు. మినిమం 8, 7:30 ప్రాంతంలో ఉంటుంది నైట్. వచ్చి కొంచెం మంచినీళ్ళు ఇవ్వమన్నప్పుడు మాస్క్ తీశాడు. అప్పుడే మంచినీళ్ళు ఇచ్చాను, కొంచెం టీ ఇవ్వమంటే టీ కూడా ఇచ్చాను. తర్వాత ఎస్ఐ గారు ఇలా తీసుకొని వచ్చారు. సీసీ కెమెరా అన్నీ రికార్డ్ అయి ఉంటుంది యాక్చువల్లీ, అక్కడ చూడండి. ఇలా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఎస్ఐ గారు నన్ను పిలిచారు. ఏ బాబు ఇట్రా అన్నాడు. ఏం సార్ అని వచ్చాను. ఈ హెడ్ మొత్తం ఊడి ఉంది పగిలి. అయితే ఇది కట్టాలమ్మా, కొంచెం దారం ఏమైనా ఉంటే దారం తీసుకొని వచ్చాను, తెల్ల దారం. దానికి ఒక పిన్ ఉంటుంది, నేను కట్టింది కూడా ఉంటుంది దానికి, బుల్లెట్కి కడితే అది ఉండలేదు. అయితే ఇనుప సోపు కోసమని నేను వెళ్ళాను. సుబ్బారావు ఎస్ఐ గారు ఇలా వెళ్ళారు. ఈలోపు స్టార్ట్ చేసి వెళ్ళిపోయారు. మినిమం ఇక్కడ ఒక 15 minutes 20 minutes ఇక్కడ ఉన్నాడు. మా హోటల్ దగ్గర ఒక 5 minutes దాకా ఉన్నాడు, టీ తాగాడు. తర్వాత బుల్లెట్ స్టార్ట్ చేసుకున్నాడు ఒక 10 minutes, అలా స్టార్ట్ చేసి వెళ్ళిపోయారు. 35 minutes ఇక్కడ ఉన్నాడు. అసలు అతను పాస్టర్ ప్రవీణ్ కుమార్ అనేది మీకు ఏమన్నా తెలుసా? అతనికి హెల్మెట్ ఏం తీయలేదు, మాస్క్ మాత్రమే తీశారు, గడ్డాలు మీసాలు లేవు. బుల్లెట్ మాత్రం నేను యూట్యూబ్లో చూసి గుర్తుపట్టాను, నిన్నే గుర్తుపట్టాను. నిన్న ఎంక్వైరీ కోసం పోలీస్ ఆఫీసర్లు మొత్తం నా దగ్గరికి వచ్చారు. సార్ వాళ్ళు అడిగినప్పుడు మాత్రమే అప్పుడు గుర్తుపట్టాను. అసలు అతను ఒక ప్రవీణ్ పాస్టర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు అతని ఆరోగ్యం ఎలాగ ఉంది, అంటే అసలు ఆయన దెబ్బలు తగిలి ఉన్నాయా, లేకపోతే ఆయన మద్యంగానే ఇప్పుడు అంటే బయటకు పోలీసులు కూడా ఒక వీడియోని రిలీజ్ చేశారు. ప్రధానంగా వైన్ షాప్లోకి వెళ్ళి మద్యం కొనుగోలు చేయాలంటే ఆ వీడియోలు కూడా బయట రిలీజ్ చేశారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన మద్యం సేవించున్నారా? నేను చర్చికి వెళ్తానండి, నీరసంగా ఉన్నాడు. మందు తాగినట్టుగా అలా ఏం లేదు, నీరసంగా అయితే ఉన్నారు, మందు తాగినట్టుగా లేదు. ఇక్కడికి వచ్చి నేను మాత్రం టీ నీళ్ళు ఇచ్చిన తర్వాత బుల్లెట్ బండికి అలా దారం కట్టాను. ప్రూఫ్ కావాలంటే ఆ బండికి కూడా ఉంటుంది, దారం ఉంటుంది, చెక్ చేసుకోండి. తర్వాత ఎస్ఐ గారు తీసుకొచ్చినట్టు మేము తీసుకొచ్చి కట్టినట్టు సీసీ కెమెరా అన్నీ రికార్డ్ అయి ఉంటుంది, చెక్ చేసుకోండి. మొత్తం 7:30 8:15 ఇక్కడే ఉన్నారు. మొత్తం ఒక అరగంట ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడే కూర్చుంది, ఈ పొజిషన్లో కూర్చున్నారు, ఇక్కడ కూర్చున్నారు. ఇలా కూర్చున్నారు. నేను బండి కట్టాను, ఇక్కడ కట్టాను, బుల్లెట్ బండికి దారం కట్టాను. తర్వాత స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. ఉండండి సార్, రెస్ట్ తీసుకోండి సార్, మీరు నీరసంగా ఉన్నారు కదని ఎస్ఐ గారు అడిగారు. మీరు ఏ ఊరు వెళ్ళాలంటే రాజమండ్రి వెళ్ళాలని కూడా మాట్లాడారు. ఎక్కారు, వెళ్ళిపోయారు. అది జరిగింది.
అప్పటికి ఎలా ఉన్నారండి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు మీ దగ్గర? నీరసంగా ఉన్నారండి, అనీజీగా ఉన్నారు. తాగినట్టుగా అలా ఏం లేదు, అనీజీగా ఉన్నారు. క్లారిటీగా చెప్పండి అన్న, ఏంటంటే తాగినట్టు లేరని చెప్పండి. ఎందుకంటే అది కాదు కాదు నాన్న, అదే అసలు ఎంత ప్రచారం జరుగుతుందంటే తాగారు 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 అని. అసలు మీరు కాదు మా బయట చెప్తున్నారు. ఇప్పుడు కాదండి, ఇప్పుడు మేము చర్చికి వెళ్ళే వాళ్ళం, ఎంత సేవ చేసే, ఒకవేళ ఆయన తాగే ఉద్దేశమే ఉందనుకోండి, ఇక్కడ కూర్చొని రోడ్ల మీద చిన్న చిన్న బార్ షాప్లో తాగేంత అవకాశం అవసరం లేదు కదా ఆయనకి. అతను కూడా చెప్పేది అదేనమ్మా, ఇక్కడికి వచ్చి నీరసంగా ఉన్నారని మాత్రమే చెప్తున్నారు. కాదమ్మా, ఎంత ప్రచారం జరుగుతుందో తెలుసా నాన్న? క్లారిటీగా మీరు అడగండి, నీరసంగా ఉన్నారంటే తాగారా లేదని అది క్లారిటీ బయటకు తెండి. అసలు ఆయన చనిపోయిన కాడ నుంచి ఒక్కళ్ళు కూడా మీరు రాలేదండి. ఇట్లాగా ముందు తాగారు పలానా దగ్గర ఉన్నారన్న కాడ నుంచి మీది బయటకు వచ్చింది. చనిపోయిన కాడ నుంచి మీరు ఏమన్నా చెప్పారా? ఏమి చెప్పలా. మందు తాగారు, బార్ షాపులో కనిపించారు, బార్ షాపులో ఉన్నారు. కాదు సార్, మేము చెప్పేది తాగారని కాదండి. యూట్యూబ్లో మేము చూస్తున్నాం సార్ పొద్దున్న నుంచి. మేము మా పిల్లలు మేము అంత బాధపడుతున్నాము. ఆయన ఎంత సమాజ సేవ చేస్తున్నారు, ఆయన ఎవరో మాకు తెలియదు, ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇక్కడ ఏదో బాగా కూర్చున్నారు అనుకోండి. అమ్మా ఎవరు అడిగినా నాన్న, నాన్న ఎవరు అడిగినా నీరసంగా కూర్చున్నారు అని క్లారిటీగా చెప్పమ్మా. ఎస్ఐ గారు తీసుకొస్తే నీళ్ళు బాబు అంటే అప్పుడు మాస్క్ తీశారు. ఏం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు ఆయన తాగుండి డ్రైవింగ్ చేసి చనిపోయారని చెప్తున్నారు. అది 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 ఒకసారి అటు పెట్టండి, అటు పెట్ట చెప్పండి. అది నీరసంగా ఉన్నారు కానీ తాగి ఉన్నారు, ఊగుతున్నారు, అలా ఏం లేదండి. నీరసంగా ఉన్నారు. ఎస్ఐ గారు తీసుకొచ్చారు బుల్లెట్ బండి దగ్గరికి. ఇక్కడ కూర్చున్నారు. హెడ్ లైట్ బాగలేదంటే నన్ను పిలిచారు. దారం కట్టాను. ఆ బుల్లెట్ బండికి కూడా ఉంటుంది, ఒక స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూకి నేను కట్టిన దారం కూడా ఉంటుంది, హెడ్ లైట్ బిగించేసి. తర్వాత ఎర్రమట్టు ప్యాంట్ కంటుంది. రెస్ట్ తీసుకున్నారంట. ఆయన ఇలా ఎస్ఐ గారు ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఆపారు బండి. ఇక్కడ నుంచి ఎస్ఐ గారు నా దగ్గర తీసుకెళ్లారు. అక్కడ నుంచి మాత్రమే నాకు తెలుసు. తర్వాత ఏం జరిగింది అనేది నాకు తెలియదు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. 8:20 ఆ టైంలో స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. కావాలంటే మీకు ప్రూఫ్ మొత్తం సీసీ క్యామ్లో ఉంటుంది, మొత్తం రికార్డ్ అయి ఉంటుంది, చెక్ చేయండి. అంత ముందే ఇక్కడికి రాకముందే బండికి ప్రమాదం అంతా జరిగి ఉందండి. అంత ముందే ఉంది. హెడ్ లైట్ మొత్తం పగిలి ఉంది, ఊడింది. హెడ్ లైట్ మొత్తం ఊడింది. అది చూస్తే నేను గుర్తుపట్టా. పాస్టర్ గారని నాకు తెలియదు. నేను చర్చికి వెళ్తాను, పాస్టర్ గారని నాకు అసలే తెలియదు. గడ్డాలు మీసాలు లేవు. అది వాటర్ టీ నా దగ్గర తాగారు. అంటే బండి కూడా డూమ్ లైట్ అంతా పగిలి ఉన్నాయి అంటున్నారు కదా. అప్పటికి పాస్టర్ గారికి ఏమైనా దెబ్బలు తగిలినాయా? ఏం లేదు, దెబ్బలు గిబ్బలు ఏం లేవు. మట్టి మాత్రం అంటుంది. కిందకు ఎర్ర మట్టి ఉంటుంది కదా, ఈ ఎర్ర మట్టి ప్యాంటుకి అంటుంటుంది. రైట్, మనం చూసినట్లయితే మాత్రం ఇదే ప్రదేశానికి వచ్చారు. మద్యం అయితే సేవించలేరు, కానీ అలా కొంచెం నీరసంగా మాత్రమే ఉన్నారు. సుమారు 3 గంటల వరకు కూడా ఇక్కడే రెస్ట్ తీసుకున్నారని చెప్పేసి అది కూడా చెప్తున్నారు. కానీ సోషల్ మీడియాలో ఏదైతే ప్రచారాలు జరుగుతున్నాయో మద్యం సేవించి మృతి చెందారని చెప్పేసి అయితే ఆ ప్రచారాలు జరుగుతుంది. దానిపై కూడా క్రిస్టియన్ సంఘం మహిళలు కానీ వచ్చి, అదేవిధంగా ప్రేమికులు కూడా వాళ్ళందరూ కూడా వచ్చి అలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దని చెప్పేసి కూడా వాళ్ళు కూడా భాగోద్యానికి గురై కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రంగాతో జీ న్యూస్, యశ్వంత్, విజయవాడ నుంచి.